అగో ఎవడు వాళ్ళ ఊళ్ళో పూజ చేతురు గానాడు మనగడి ఎవడు గానాడు భార్య భర్తల మనగడి ఓరంతి మానండి ఎవడు వాళ్ళు తుంగభద్ర కాళీ అమరావతి పుణ్యక్షేత్ర లేదు ఒక్కరి దేవుడు లేడు చేయని పూజ లేదు కొంట వేల బెడదాన్ని ఒరికిపోయింది ఆనాడు భార్య భక్తులు వచ్చే లోపలగా నాడు పార్వతి శివతమ్ముని గుళ్ళురా అయ్యో వర్షం మునిపోయి మన ఎర్రగొల్లలో నేను అన్నదైతాను తమ్ముడు అవుతావు నేను అన్నడో బామ్మనైనారా అంటే నువ్వు బావని బామ్మదినా నమస్తే బావా ఒకటిగా రాష్ట్ర పుల్బట్టలు లేకపో తాగుదాం అయితే ఆనాడు వనగని చూసిన భార్య భక్తుల వనగని శివచంద్రి గుళ్ళ కళ్ళ చూసిండ్రు అయ్యో భార్య భక్తులు చూసిన ఆనాడు వనగని గుడి గారు ఎర్రవచ్చిండ్రు ఏ దేవుడు తెలియదు ఏ పుట్టలు ఏ నాగ చేతులు తెలియదు రాదా ఒక రౌతన్నారు పయ్యంగా పయ్యంగా దోషాడు మర్చి వనగడి భార్య భక్తులు మునిగిపోయింది చూసిన చేతులు ఏమో చెక్క బాధలు ఏచేవులు చూసినవా నాటవనగని ఏమో చూసినవా మరి కొంగ వనగ తట్ట వేసిందిగా గుడంతా శుద్ధి కట్టిండు ఆనాడు వనగని కోతల ఎత్తిపోయి ఆనాడు గుడి లోపల భార్య భర్తల బ్రహ్మము లేసుకునే గుండెల స్థానాలు వేసేనే వచ్చిండు గాలి తెలుస్తుందని కూడా శుద్ధి పెట్టిండు తోటి నీలాభిషేకం చేసిండు ఆనాడు పాలతోటి పాలాభిషేకం చేసి పూలతోటి పూలాభిషేకం చేసిండు ఈ గుడిలోన దేవుడు టీ గుళ్ళ మేము పూజలు పడుతున్నాం ఈనాడు మా కొడుకుతో ఎంత మరిపోతాం లేకపోతే మా ప్రాణం నీ కరెక్ట్ ఇచ్చిపోతాము బతకరాలేదు దండిగా భూమి తోడి మగ మరి భార్య భర్తలు ఆనాడు చూసినవా ఓ బలో శంకర
ఉదయించి మార్కండేయులను గలసి శివలింగములో ఉదయించి భక్తుల ప్రోవిన భగవత్తులమయ్యవా కానాడు భార్య భర్తల వారికి నీళ్ళు పెట్టి కింది పెట్టి రమ్మ పూజలు పట్టినారే ఇద్దరు భార్య భర్తలుగా పూజ చేస్తారే దిగల భూలోక నగరంగా పూజ చేస్తా అంటే అంచనగిల పండుకున్న పార్వతి కనుక ముచ్చాల ముద్దవాడ దర్శనకి దిగల భూలోక నగరం మీద అచ్చగాని కన్నీరా బుచ్చగాని కన్నీరా అర్దేశ్ కన్నీరా పరదేశ్ కన్నీరా బాలివాని కన్నీరా పగవాని కన్నీరా ఈ కన్నీరు ఎవరితో ఏర్పాటు చేయబడిన భర్తన బయటికి వెళ్ళిపోతానా అని ఎదురుగా లేకపోదామన్నదేమో అమ్మ పొద్దు పొద్దుల్లో రెండు పొద్దులే రానే వచ్చినాదా ఎపనా బోయిలాల గుబ్బియాల భర్తన పెరిగి ఎప్పుడు వచ్చినాలే ఉండేదాని మొగోళ్ళు చేయలేదు మోన కత్తిని సేవలు ఇంతమంది సభ చేసి కూర్చున్నా ఆడోళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే ఎందుకు వచ్చినా మొగుడు ఎందుకు వచ్చినావు ముఖమంతా తొక్కుకోలేదు. అరే ఇంటికాడ పప్పులే కచ్చినా కారపొలే కచ్చినా
లేకపోతే పరదేశం చేస్తేనే పర్వతం అనుకుంటున్నాం. ఇంటికి వచ్చినాక గిదిలే గదిలే అంటే వాడు తెస్తాడు 10 మంది వచ్చి ఉప్పులేదంటే మెత్తగా వస్తాడు 10 మంది. సరేనయ్యా ఎందుకు వచ్చినావు వచ్చిన కారణం ఏందో అన్నావు నువ్వు ఏమనుకో కదా అనుకుంటా ఏమనుకో కదా అనుకోను. సరేనా ఆడ వన్ననయ్యా పంట మంచిగా నాకే నన్ను చెప్పు. ఆడ వన్నను పిచ్చి చదువుతున్న ఏడవతానే చెప్పండి రేండి. పరమేశ్వరుడు భార్య పార్వతమ్మ ఈడవన్నది ఆడవన్నది అంటే 10 మంది ఇచ్చారు. గట్టగాదయ్యా మాట మాట్లాడ చెల్లాలి బుక్కెడు బోధింటి అరగాలి మాటగా మాత ఉండాలి పూట గతి ఉండాలి నోటి నిండా పల్లాన్ని ఉండాలి మెడ నిండా గుళ్ళాన్ని ఉండాలి నోటి నిండా పళ్ళు ఉంటే కనుక ఏ వస్తువైన కొరక తినవచ్చు మెడ నిండా గుళ్ళు ఉంటే గనక ఏ కొడుకు పెట్టన్నాడు ఏ కోడలు పెట్టన్నాడు కనుక గసోడి పెద్ద ఉంటే ఏ కొడుకు పెట్టన్నాడు ఏ కోడలు పెట్టన్నాడు కనుక 4 గుళ్ళు అమ్ముకోవాలి బతకచ్చు అందుకోరే నాదా మాటకి మాట ఉండాలి పూట గతి ఉండాలి అందుకే మ్యాథ్ వేసిన నాగన్న కనుక పాలు పోసిన జింకన్న కనుక మ్యాథ్ వేసి అంచన్న కిలోల వండుకున్నాక నాగను తోలుతావా అంటే తోలితే మాగపోతాం అనుకున్నాను తోలిన తోలవైపు ఓని మాగపోతాం అనుకున్నా మా పనికి పోతా మాగున్నదా నాకు కూడా అట్లా కానీ పనికి పోతా మాగా అనుకుంటా సూర్యకిన టచింగ్ నా గ్లామర్ అండ్ బ్యూటిఫుల్ సరేనయ్యా అంతలో వండుకున్నా కాబట్టి నా ముచ్చాల ముద్దవారు దాల్సింది పండుకున్న కాడ కొంగు దాల్సిందంటే పండుగ సొల్లుగారు వచ్చి తడవచ్చు. అట్ట కాదయ్యా సొల్లు కారలేదయ్యా ఒకవేళ కలిగినవి ఉద్యోగాల భూలోక నగరం మీద అచ్చగాని కన్నీరా బుచ్చగాని కన్నీరా పరదేశ్ కన్నీరా పరదేశ్ కన్నీరా బాలివాని కన్నీరా పగవాని కన్నీరా ఈ కన్నీరెవరితో ఏర్పాటు చెయ్యవయ్యా పండుకున్న కాడ ముత్యాల కొంగు ముద్దవాడు నడిచింది నాదాది ఎవరికల్లా ఇది ఏర్పాటు చేయమన్నది. అవునయ్యా అంతరాలి పరమేశ్వరుడు భార్య మాట వినడానికి వెళ్ళారు అప్పటికైనా ఇప్పటికైనా భార్య మాట భర్త వినాలే భర్త మాట భార్య వినాలే భర్తలు ఒకటైతే బ్రహ్మలోకం ఒకటని సత్యమపురుషులు ఒకటైతే సర్గలోకం ఒకటని ఎడ్లబండి ఏకమైతే దట్టుకున్న కట్టెలు ఏడవస్తాయట భార్య అంటే కనుగుడ్డు లాంటిది భర్త అంటే కంటి రెప్ప లాంటి వాడు కనుగుడ్డు కాకపోతే కంటి రెప్ప వాళ్ళ భార్య కష్టం వస్తే భర్త ఆదుకోవాలి అన్నాడు భగవంతుడు అరిచేతులు అందరూ చూస్తే భూలోక నగరారా సుందరశీల నగరం ఏలేటి కాదు సుందరశీల మారాదు భార్య తల్లిదుడు బాల సుందరిదే ఈ తల్లి గడపాల ఇద్దరు బిడ్డలు జన్మనెత్తులు పెద్ద బిడ్డలు తెలియ సత్తాన్ని రాగదోలింది సత్యనారాయణ మీద పడి ఏడవడానికి ఆడవిల్లలు ఉన్నారు కానీ సత్యనారాయణ దానం కొడుకులు లేరని తల్లిదుడు సుందరిదేవి గుళ్ళలో పూయవచ్చింది పర్వతమ్మ ఇద్దరు బిడ్డలు కానీ ఇద్దరు బిడ్డలతో కొడుకులు సంతాన కొడుకు పూజ పట్టిందో అన్నావు సరేనయ్యా తల్లి గర్భవాసం అందు కొడుకు సంతాన ఫల ఉన్నదా లేదా అరే ఉన్నదా లేదా అంటే ఇద్దరే ఉంటది ఇవ్వకపోతే ఉండదు అరే అట్లా కదా ఉన్నానికి ఎందుకు ఇవ్వయ్యా అట్లా కాకపోతే ఇక్కడ అంటే వారపల్లి గల గంగేటోళ్ళకు ఇద్దరు భార్యలు పొప్పు గల గంగేటోళ్ళకి ఇద్దరు భార్యలు ఆ పొక్క వేల కనుక ఇద్దరు భార్యలు అదే పోరా 12 మంది పోరగాళ్ళు ఆ పిల్లలను లేస్తే అయ్యా పైసా అవ్వా పైసా అనుకుంటా బస్ స్టాండ్ లో పొంటి ఆ గుళ్ళ కాడ ఎక్కడ పడితే అక్కడ అడక తిన పెళ్లి తింటయ్యా భయం గిన్నె పడుకొని వస్తారు ఇక అయ్యా బుక్కెడు భూవేయి అవ్వా బుక్కెడు భూవేయి అనుకుంటా ఇళ్ళ పొండి ఉంటాడు మనమే పోవాలి అన్నం పిల్లలు ఇస్తే అయ్యో భగవంతా నన్ను ఎవడా చేస్తాడు అన్నం ఉన్న కాడ పిల్లలు అయ్యదు పిల్లలు ఉన్న కాడ అన్నం ఇవ్వకపోతే భగవంతా మాకు ఈ బాధలేదని మనిషికి భూలోక నగరాన్ని మనుగొస్తే నాకు ఎండుకోవడం ఏదో పూలవాన కుడుతుంది సరేనయ్యా వాళ్ళు భూలోక నగరం మీదకి ఎండుకోవడానికి ఎప్పుడు రావాలి వాళ్ళు ఎప్పుడు పోయాలి ఇప్పుడు నీ మూత పడరాదు మనుగొత్త సంబరం పెనంబర సంబరం నువ్వు నా మీద మనుగొత్త అదే ఉన్నదే చాలు గట్లా మొగోనికి ఇక నువ్వు మనువచనం అనుకో నేను కొండ అవుతా కొండ అవుతా నువ్వు నేను చచ్చురాదు కానీ సపరేట్గా నువ్వు పంచానగిరిలో నేను ఆడదాకా పోయి వాళ్ళకి ఏం కట్టం వచ్చిందో ఉన్నది కదా ఉన్నది పోయి చేస్తావా మరి పోనీ ఒక గడియ రాని ఒక గడియ ముక్కాన 3 గడియలు పోయి రావాలి ఎందుకోరే కానీ నిన్ను అసలు నమ్మద్దు ఎందుకంటావా ఎవరికైనా 3 గుడ్లు అందరు 2 నాకు సపరేట్ నాలుగో గుడ్డు అరే అట్లా కదయ్యా అటొక కనుగుడ్డు ఇటో కనుగుడ్డు నుట్టనవా కనుక కొత్త చెత్రే కన్నది కాబట్టి అందుకొరకే 3 గుడ్లు
అంటానా ఎందుకోరగా అంటే నువ్వు అసలే ఒకవేళ నీ కన్ను మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే ఉద్యోగాల భూలోక నగరం మీద అత్తను కొనియవైతివి, కోడలు కొనియవైతివి, ఆడబిడ్డ కోరాను కొనియవైతివి. ఇక ఒక్కిండా ముగ్గురు కూడా వాటివి. ఇంతెంత మంది ఆడబిడ్డ అంత మంది ఆడబిడ్డ మొత్తం ఉండేది. ఇక సోమవారం వచ్చింది అనుకో, దుకాణంలో పోతే సోమవారం వస్తే దుకాణంలో వేయడం అనుకో, ఒక షాంపు దొరకది, ఒక కొబ్బరికాయ దొరకది, ఓ ఊది బస్సుల పొడ దొరకది, ఓ అగ్గిపెట్ట దొరకది. అందరు నీకే పెట్టవాటిది. ఏంటి అన్నావా దండం పెడతారు అంటానా అంతే మన తీసుకోవాలి. మన సంక్రాంతి నీవేళ దారుణం చేసుకుంటారు, సగం దారుణం చేసుకుంటారు. మళ్ళా నీవేళ దారుణం అంటేనేమో అంతదండి భగవంతుడు కానాడు పర్వతమని ఎప్పుడు వెళ్ళగొట్టిండో ఇదే ప్రకారంగా భూలోక నగరం పోతే భగవంతుడు వచ్చిందని పట్టిన పాదాలు ఇవ్వరాని భగవంతుడు చూడు చేయించి నెత్రం ఒప్పుకుంటే బలబల బలబలం అంటామండి 60 ఏళ్ళ పెద్ద మన సవతారం ఎత్తిండు భూలోక నగరం వస్తాడు. పుట్టు పుట్టు వంటి కానాడు చూడు పక్కన వండి దగ్గర పెడిచి పుల్లకాడ పుట్టుడు దంగమయ్యా ఓరి పుల్లకాడ దేవుడే ఓరి దేవుడు గానే వచ్చిన తూర్పు గాలి పెడతారా పరమణ దూరా పరమణ గాలి పెడతారా తూర్పు దూరా బిడ్డానికి కట్టం వచ్చిందో అనే పట్టణ పూజలు బిల్లం చేస్తా వాడి దొంగ కూడా మా పూజలు బిల్లం చేసినా నేను ఆ విధంగా మళ్ళీ పోతున్నావు నా విధంగా దుమ్మే పోతున్నావు అనుకున్నాడు.
దేవుడు గనగన గంట గంట కొట్టినాడా గనగన గంట కడుపుల మంట ముడిచోళ్ళు తింటాం మూలకు అంటాం అప్లోడ్ వస్తే చెప్తాం కొడతాం ఇచ్చేటోడు ఉంటాం ఇస్తాం వాళ్ళని ఇస్తాం ఎలాంటి కొడుకు ఇస్తాడా కేసీఆర్ పని చేస్తాడు కేసీఆర్ వేరేగా పై పని చేస్తాడు గరగనం నీవో కలిసి తిన్నాడు పని కదా ఎవడేవాడు ఊదుడు ఆగలే ఏంటండి గురు కొడదాను గురుకోసి పెట్టాలి ఓ మనిషి బిడ్డ ఏ గుర్రురా చెవ్వేటి కింద మీద ఏర్పడుతుంది ఏంటండి అరే ఎక్కడ మంచివే ఎదక మంచివే దొంతలో పడతా పెద్ద పెద్ద ఎముక మళ్ళీ ఎరుగు దారా పోయిడికే అరే ఎక్కడి కొడుకులు కావన్నా రంతున్న మనిషి నేను ఎక్కువ రంతు నేను రాజా ఓ రాజా నా పిల్ల ఉంటుంది కదా కొడుకులు కావాలని నేను ఎత్తున్నా రందికి నువ్వు ఎత్తున్నావు పెద్ద చెప్పే నాకున్నారని అనుకున్నావా 2 బార్ ఎగిన దుడ్డు ఎక్కడో అది కట్టుకున్నది రందికి పెన్న రైకల దిగబడతాను చూడు ఇప్పుడు ఏందో అంటారా ఏమిటని గుడి మరి వరకు ఇప్పుడు ముందర కనుక నాకు గంటలు కొడుతున్నావు లేచి నువ్వు గంటలు నీ ఎప్పుడు కొట్టినా పట్టు 3 సైడ్లో పబ్బది పట్టుకున్నా వెనుక ఎన్నాడుకున్నా కూడా కన్నాడుకున్నది నా గంటలు కొట్టలేదు గుంటలు కొట్టలేదు ఆయన నాకు గంట సాగి గంట సపరేట్ దేంట్లో కిలకిల కిలకిల అంటది తప్పేలు అంటది ఆదివారం వారాలు గంటలు కొడుతుంటాడు భార్య భర్తల వరకు పూజలు పక్క చేసి కొడుకు ఏడవచ్చలకి కొడుకు అరే పోతి అప్పడమని పోతి నన్ను కొడతాను నీ అన్నం తింటున్నా నీ పుణ్యం తింటున్నా కొడుతా అరే ఎవరు పుట్టినవరా నా పుట్టినోడు అయితే నా అన్యం నా పుణ్యం తిన్నా నా పుట్టినవరా నువ్వేమని కూర్చోమని వరాక వాళ్ళ ఇంటికాడ తినవురా రాజా ఇంటికాడ తినవురా వాళ్ళు గౌండోళ్ళ ఇంటికాడ అందించుకొని రాజా ఇంటి ఎట్లా జాగలేదా అని అరే నేను పుట్టాడు కట్టని చెప్తానా కొడుక నేను 60 ఏళ్ళ పెద్ద మనిషిని అయినా నన్ను కొట్ట నీకు న్యాయం అయితే నాకే ఇది వరకు కింది మీది కూర్చుపోయినాయి కింది అంటేనేమో కింది పనులు మీది అంటేనేమో మీది పనులు లోపలికి వెళ్ళి మంచిగానే వేస్తాను కానీ ఇవాళకి వచ్చినాక ఇచ్చుకోపోతాను నేను ఓటు అంటే ఓటు అవుతుంది వచ్చే కాలవుతాను మాటలు పోయి తంతలు దాటుతానే బిడ్డ నేను హుజరాబాద్ అంటే హుజరాబాద్ అవుతాను నేను కోవిడేళ్ళు అంటే అది గౌరేళ్ళు అవుతాను నేను సరిగొప్పులు అంటే అది వరి కుప్పలు అవుతాను వారి కుప్పలే నేను గత ఇంకో ఒకటి పని చేయొచ్చు డబ్బరు తప్పారు ఉల్లి గడ్డ అనకు ఆకునూరు అనకు ఎర్ర గుడ్డ పచ్చ గుడ్డ అనకు కొట్ట నరాల పొట్టి రక్తం బంద్ అయింది నీరు నడుస్తుంది రక్తం బంద్ అయిందా రక్తం బంద్ అయింది నరాల పొట్టి నీరు నడుస్తుంది అదే బట్టలు ఎక్కిపోయిన బ్రాండ్ 2-3 ఏళ్ల కింద నేను కేశపట్నం ఉరికిపోయి ఉరికొచ్చేది మరి ఇప్పుడే అయింది లేస్తలేవు ఏ బాబాది నాకు లేస్తలేవు ఆయనకు లేస్తలేవు అవునానే అయ్యో కాళ్ళాట పెద్దలు గౌరవించాలి పెద్దలు గౌరవించకపోతే మళ్ళా వచ్చే జన్మలో పీతిరి గద్ద అవుతావు అరే పెద్దలే పీతిరి గద్దలు ఇలానే ఇల్లు అనుకున్నావా కళ అనుకున్నావా అరే ఏంటి కన్నా పోతే తల్లిన కంగడ అన్నం వేస్తుంది కళ్ళకాడ పోతే సడన్ గిన్నెలు చెప్తాయి గురువునికి వచ్చిన కనకన గురువుడు నీ గురువులా మర్చుకున్నంత కోపం ఉన్నది ఎవరో నీకు అంటే నీ కుక్కన చెప్పురా అంటే నీ కుక్క నీతో నాకు అక్కర్లేదు అరగడే సేపు నువ్వు గుడి అనుకోని పిల్లానికి గుళ్ళిస్తా మాటలు మంచిగా అన్ని గుడి కొడుక అత్తగారు బిడ్డ ఏమన్నా కావాలంటే గుళ్ళే ఇచ్చి పోతా